దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం గనుల కేసులో సిబిఐ కోర్టు తీర్పిచ్చింది. ఓబులాపురం గనుల యజమాని గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఎండి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా అప్పుడు విధులు నిర్వహించిన గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్ పాటు గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్ కూడా 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పిచ్చింది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో 219 మందిని సిబిఐ విచారించింది. 219 మంది సాక్షులలో 77వ సాక్షి అత్యంత కీలకంగా గాలి జనార్దన్ రెడ్డి అక్రమ తవ్వకాలకు సంబంధించి సిబిఐకి పూర్తి వివరాలు అందించి సాక్షిగా నిలిచిన 77వ సాక్షిగా ఉన్న తపాల శ్యాంప్రసాద్ మన దగ్గర ఉన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో ఆయన సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలు కావచ్చు, కోర్టులో చెప్పిన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి, ఈ తీర్పు పైన ఆయన ఏమనుకున్నారు, ఈ విషయాలు తెలిసేందుకు మా దగ్గర శ్యాంప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకుందాం. సుదీర్ఘ విచారణ తర్వాత సిబిఐ చాలా కాలం విచారణ నిర్వహించిన తర్వాత ఈరోజు సిబిఐ నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. దీని మీద మీరు ఒక సాక్షిగా మీ అభిప్రాయం ఏంటి? హరే కృష్ణ. సాక్షిగా నా అభిప్రాయం ఏమంటేనండి, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అంటారు భగవద్గీతలో. అంటే స్వల్పమైన కొంచెమైనా ధర్మము అనేది ఉంటే ఆ ధర్మము మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అని. ఆ విధంగా మేము ఎన్నో కష్టాలు ఒడుకుదుడుకులు ఇది చేసుకొని ఎంతో ఆర్థికంగా దీనిగా అన్ని విధాల కష్టం నష్టపోయి ఉన్న నిరాశ నిస్పృహల వేళల్లో అప్పుడు సిబిఐ వారు మాకు ఫోన్ చేసి రమ్మని పిలవడం జరిగిందండి. అప్పటికి కూడా నేను చెప్పాను, సార్ ఆయన మహావృక్షం అయిపోయింది, ఏం చేయలేకపోతున్నాము. నేను మన విజిలెన్స్ కమిషన్ కూడా ఫోన్ ఇచ్చేసాము, విజిలెన్స్ మైన్స్ డిపార్ట్మెంట్కి చేశాము, ఎవ్వరూ ఏమి చేయలేదు సార్ అంటే, మీరు అట్లా నిరాశ పడద్దండి అని చెప్పి అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు పర్సనల్గా నాకు ఫోన్ చేసి, అప్పుడు నేను అజ్ఞాతనంలో ఉన్నానండి, బెంగళూరులో అటు చుట్టుపట్ల అటు ఉన్నాను మా బంధువుల ఇళ్లలో అక్కడ. అప్పుడు ఆయన ధైర్యము స్థైర్యము ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మన అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాకు పర్సనల్గా ఫోన్ చేసి, శ్యామ్ ప్రసాద్, యూ డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ యూ ఇన్ ఆల్ మేనర్స్ అని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నాకు ధైర్యము స్థైర్యము ఇచ్చారండి. ఆయన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ధైర్య స్థైర్యాలతో నేను పోరాడానండి. నాకు తర్వాత హైదరాబాద్కి నన్ను పర్సనల్గా పిలిపించుకొని, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో నన్ను ఇంటికి పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు నాకు ఎన్నో విధాల సహాయం చేశారండి. అది నేను ఎప్పటికీ మరవలేను. కాకపోతే ఎవరైనా కూడా చట్టము అందరికీ సమానమే అని చెప్పి ఈరోజు ఈ యొక్క సిబిఐ కోర్టు వారి తీర్పు నాకు అసలు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి నేను విన్నవించేది ఏమంటే, పశ్చాత్తాపంతో ఎవరెవరికి ఏం మోసం చేసినావు, ఏం ద్రోహం చేసినావు అని నీ అంతరాత్మకు తెలుసు. ఈరోజు నువ్వు శిక్ష పడినంత మాత్రాన ఇది కాదు, ఆ గోడు ఆ ప్రజల యొక్క బాధ అనేది ఇంకా ఎన్నో విధాలా వస్తుంది. పొద్దు కోర్టు శిక్ష విధించింది, ఇంకా కర్ణాటకలో కోర్టులో కేసులు ఉన్నాయి ఇతని మీద. తర్వాత నేను పర్సనల్గా గంగావతి ఎమ్మెల్యేగా ఆయన అనర్హుడు అని చెప్పి పిటిషన్ వేశాను, అది పెండింగ్లో ఉంది. ఎమ్మెల్యే ఎంపీ కోర్టు బెంగళూరులో, హైకోర్టుకు పోతున్నాము. ఇది కాక ఆయన చేసిన నేరాలు ఘోరాల్లో ఎంతోమంది ఆఫీసర్లు అమాయకులు కొంతమంది ఎంతోమంది ఇరుక్కున్నారు. తర్వాత కొంతమంది డబ్బు తిన్నారు, కొంతమంది అదే ఇంకా వాళ్ళ పేర్లు అవన్నీ వద్దు, ఎందుకంటే సచిన్ బామ్మని మనం ఇంకా దాని గురించి చెప్పకూడదు. కాబట్టి నేను అధికారులకు కూడా చెప్పేది ఏమంటే, అయ్యా మీరు రూల్స్ పాటించండి, రూల్స్ ప్రకారం ఇవ్వండి. ఆ రోజుల్లో నేను అప్లై చేశాను, అయ్యా ఇక్కడ మా మెటీరియల్ ఉంది, డిక్లేర్డ్ బై హైకోర్టు 2 లక్షల టన్నులు ఉంది అని, ఇదంతా మీరు రికార్డు చూడండి దయచేసి. మీరు ఎలాంటి ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు? మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించలేదా? ఏం చేశారంటారు? ప్రలోభపడేదానికి చాలా విధాలుగా మా అనంతపురం రాజకీయ నాయకులతో కూడా పెట్టించారు నాకు ప్రెషరు. 10 కోట్లు ఇస్తాము, 20 కోట్లు ఇస్తాము అని. ఆ రోజుల్లో నా ఆర్థిక పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నిందండి. 100 రూపాయలు ఇచ్చి నేను ఇస్కాన్ టెంపుల్లో హైదరాబాద్లో ఉండి అక్కడ వాళ్ళు నాకు భోజనము ప్రసాదం పెట్టి షెల్టర్ ఇచ్చారండి. అప్పుడు నేను గెలవడం జరిగిందండి. అప్పుడే మేము భయపడలేదు, ప్రలోభపడలేదు. ఈరోజు భగవంతుని దయతో మా పిల్లలు బాగా చదివారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో ఈరోజు నా ఇన్కమ్ $5 లక్షలు పర్ యానము. కాబట్టి ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది, ఎవరు కానీ అధర్మంగా అన్యాయంగా ఈరోజు మాది జరుగుతూ ఉంది కదా అని రాజకీయ నాయకులు ఎవరు కానీ
తప్పులు చేయొద్దండి, దయచేసి నా ముకులిత హస్తాలతో వేడుకుంటున్నాను. ఈ విధంగా చూడండి. ఇప్పుడు రాజగోపాల్ గారు చేశారా లేదని కాదు, ఆ రోజు ఆయన విడి రాజగోపాల్ గారు ఎన్ని తప్పులు ఒప్పులు చేశారని ఈరోజు జడ్జి గారు ఏం వ్యాఖ్యానించారండి ఆయన మీద. ఇవన్నీ ఇంక ఎక్కువ నేను ఇన్డెప్త్ పోదలుచుకోలేదు. నేను చాలా ఒత్తిళ్లకు ఇది కావాల్సి వచ్చింది. అనంతపూర్ వదిలేసి అజ్ఞాతంలో ఉన్నాను, కొన్ని సంవత్సరాలు ఉన్నానండి. ఇన్ని రోజులు మీరు ఆయన ఎలా ఎదుర్కోగలిగారు? నా వెనక ధర్మం ఉంది కాబట్టి నేను అతనికి భయపడలేదు. భయపడే వాళ్ళు ఏంటంటే భయపడే వాళ్ళు లొంగిపోయినారు, డబ్బులు తీసుకున్నారు, ఊర్లు ఇచ్చిపెట్టిపోయినారు అని కాదండి. నాకు ఆ పరిస్థితి వరకు తెచ్చారు. బళ్ళారిలోనండి నా మీద అక్రమంగా కేసు పెట్టారండి, 307. ఆ బళ్ళారిలో కోర్టు, అది ఫారెస్ట్ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదండి. నేను తిరుపతిలో తలదాచుకుంటే అక్కడ ట్రేస్ చేసి పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. ఆ సోకాల్డ్ నా జూనియర్ అతను దివాకర్ బాబు అని ఎక్స్ మినిస్టర్, ఆయన తీసుకుపోయి 46 రోజులు రిమాండ్ వేశారండి ఆ కేసులో. అట్లా ఆ విధంగా నన్ను చాలా భయపెట్టాలని చూశారు. నేను ఒక 5 సంవత్సరాలు బళ్ళారి కోర్టులో తిరిగినానండి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. కానీ మేము భయపడలేదండి, ఎందుకంటే మా టపాల్ వంశంలోనే ఉంది. మాకు న్యాయము ధర్మము పోరాడతాము, దేవుడు ఏం పెడితే అది అవుతుంది. మేము కష్టాలు ఎదుర్కొన్నాము, ఈరోజు సుఖాలు వచ్చినా ఉప్పొంగేది ఉండదు, కష్టాలు వచ్చినా దుఃఖపడేది ఉండదండి. ఈ అంశాలన్నిటి పైన మీరు సిబిఐకి ఇచ్చే సమయంలో ఎలాంటి వివరణలు ఇవ్వగలిగారు? అక్కడ ట్రై జంక్షన్ పాయింట్ బ్లాస్ట్ చేసిండేది, ఈ విషయాలన్నీ నాకంటే మా టపాల్ గణేష్, టపాల్ ఏకాంబరం, టపాల్ చిట్టి వారికి బాగా తెలుసండి. వాళ్ళు నాకు ఇచ్చిండే ఫీడ్బ్యాక్తో నేను చెప్పాను, సార్ ఇది టోపో షీట్ మీద చేశారు, అది తప్పు, కాంటూర్ లెవెల్ తీసుకోవాలా. తర్వాత ఇంకోటి అతి ముఖ్యమైన నేరం ఏం చేశాడంటే, ఆ సుంకాలమ్మ దేవస్థానము చాలా ప్రశస్తమైనదండి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఫారెస్ట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిందే వాళ్ళు 4 దారులు ఇచ్చారండి. ఆ 4 దారుల్లో చెట్లు కొట్టేసినా కూడా కేసు లేదని. అంటే బ్రిటిష్ వారికి ఉన్నంత భయము భక్తి మన వాళ్ళకి లేదండి. అందుకే దేవుడు ఇలా చేశాడు. ఆయన మినిస్టర్గా ఉండడము, మినిస్టర్గా నుంచి తీసేయడము, మినిస్టర్గా ఇంట్లోకి పోతే సినిమాల్లో మాదిరిగా ఆయన చేస్తే అంగీ పట్టుకొని కొట్టి ఒక సిఐ తీసిపోయి లోపలికి వేసాడు. తర్వాత ఆ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో వేసింటే పొద్దున వాళ్ళ అడ్వకేట్నే కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. సో దిస్ ఈజ్ ఆల్ ధర్మ ఆఫ్ కలియుగ. నువ్వు కలియుగంలో ఏం చేస్తే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవించి తీరల్లా. ఇది పరిస్థితి. దాదాపు దశాబ్ద కాలం పైబడి సాగిన ఈ విచారణలో సాక్షిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన సమయంలో ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా అన్ని రకాలుగా తనను ఇబ్బందులు గురి చేసినప్పటికీ న్యాయం వైపు ధర్మం వైపు నిలబడాలన్న ఉద్దేశంతో గాలి జనార్దన్ రెడ్డి చేస్తున్న అక్రమాలను సిబిఐకి వివరించడమే కాకుండా కోర్టులో సాక్ష్యం చెప్పానని, ఈరోజు వచ్చిన తీర్పు ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అన్నదానికి నిదర్శనం అన్న అభిప్రాయం తపాలి శ్యాంప్రసాద్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.